హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. విభజన హామీలని అమలు చేయాల్సిందే. ఇప్పటి వరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలి. అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలి. నిర్ణీత కాల పరిమితితో పారదర్శక విధానంలో అమలు చేయాలి. 12 ఏళ్ల తర్వాత ఆస్తుల పంపకం పూర్తి కాలేదు. తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఏపీలో కలిపారు. విలీనం చేసేటప్పుడు కనీసం చర్చ కూడా జరగలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ అనేక సార్లు అన్నారు. ఏపీ విభజన బిల్లును ఏపీ పునర్నిర్మాణ బిల్లుగా చేయొద్దు. 12 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదు. కేంద్రం సహకరించనున్న తెలంగాణ అభివృద్ధి చేయబోతోంది. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రాజ్యసభలో గలమెత్తిన తెలంగాణ ఎంపీలు సురేష్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం. సో మొత్తానికి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఏదైతే ఉందో దాంట్లో జాప్యం జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూసుకోవచ్చు. ఏదైతే విభజన అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రం విడదీయబడింది కాబట్టి సో తెలంగాణకి వచ్చేటటువంటి నిధులను కూడా ఈనాడు డైవర్ట్ చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ అటు ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మొగ్గు చూపుతున్నట్టుగా చూసుకోవచ్చు. సో దాని మీద కూడా మన ఎంపీలు కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి కార్యకలాపాలు కాకుండా ఒక స్టేట్ మీద ఒకలాగా ఇంకో స్టేట్ మీద ఒకలాగా చూడడం కరెక్ట్. సో అయినా కానీ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కాబట్టి కేంద్ర సహాయ సహకారాలు కూడా అందాలి అని చెప్పేసి మన ఎంపీలు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఈనాడు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించి ఆ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ వైపు దూసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. నియోజకవర్గ పునర్విభజన మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై చర్చ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే సభలను నివేదికంగా కొనసాగించే విధంగా ఆయన ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లడానికి కార్యకలాపాలు నడుస్తున్నాయి కాబట్టి సో నియోజకవర్గ పునర్విభజన మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో నియోజకవర్గాల పునర్విభజన అంటే సో ఈనాడు 8 మండలాలు 9 మండలాలు ఉంటే దాన్ని డీలిమిటేషన్ లో భాగంగా విడదీసేటటువంటి 4 మండలాలు 5 మండలాలకు ఒక నియోజకవర్గం చేస్తే ఈనాడు రాజకీయ పరంగా ఎంతో మందికి ఎమ్మెల్యే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో రాజకీయ పరంగా ఎక్కువ మండలాలపైన జిల్లాలపై అది ప్రజలపైన ఫోకస్ చేసి ఏ మండలానికి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక నాయకుడికి కూడా 9 మండలాలు అంటే గ్రామాలు ఎక్కువ ఉంటాయి, తిరగలేనటువంటి పరిస్థితి, ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి సో డీలిమిటేషన్ లో భాగంగా ఖచ్చితంగా 4 మండలాలకు 5 మండలాలకు ఒక నియోజకవర్గం ఏర్పడితే ఖచ్చితంగా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఆ సమస్యల పైన కూడా అధికారులకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యానికి సుప్రీం నిరాకరణ. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం. గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ను డిస్మిస్ చేసిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం డిస్మిస్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. బెంగాల్లో బాయ్ బాయ్ మమత అనే స్వరం వినిపిస్తోంది. రాష్ట్రంలో 15 రోజుల ఉండి ప్రచారం నిర్వహిస్తా. త్వరలో జరగబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో మొత్తానికి అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ప్రజలందరూ ఈనాడు బీజేపీకి పట్టం కట్టేటటువంటి అవకాశం మనం చూడొచ్చు. సో బాయ్ బాయ్ ఇది మనకి చూడొచ్చు, అక్కడ నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి అనమాట, బాయ్ బాయ్ మమత అన్నట్టు. సో చూడాలి మరి ప్రజలు ఏ విధమైనటువంటి పార్టీని తీసుకొస్తారు. సో అక్కడ గెలుపుకి ఎవరు ఈనాడు శ్రీకారం చుట్టనున్నారో కూడా చూసుకోవాలి. సో ఓటు హక్కు అనేది చాలా విలువైంది కాబట్టి ఈనాడు ప్రజా ఓటు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో కూడా త్వరలో చూడబోతుంది. తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న కిషన్ రెడ్డి చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయాడు. నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డాడు. 7 మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందనడం చారిత్రక అవాస్తవం. సో ఈనాడు ఏదైతే కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తా ఉన్నాడు. ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈనాడు ఆ తెలంగాణ రాష్ట్రం ఏదైతే 9 మండలాలు ఏపీలో కలవడానికి కలిసినప్పుడు కూడా ఏ విధమైనటువంటి నోరు మెదపలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడు కిషన్ రెడ్డి ఒక తెలంగాణ ద్రోహి అన్నట్టు ఈనాడు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫ్యూచర్ సిటీ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేసి ఈనాడు అధికారులకి కార్యాలయాన్ని అప్పగించాల్సిందిగా కోరడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా త్వరగతిన ఈ పనులు ఫ్యూచర్ సిటీ కార్యాలయాలు, స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతాను. చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు. యూనిఫామ్ల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేశారు. విద్యాశాఖ ఈ ఆర్డర్లపై వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఈ ఆర్డర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సో ఏదైతే ఈనాడు డ్రెస్ కోడ్ ఉంటుందో స్కూళ్ళల్లో, కాబట్టి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం సరికాదన్నట్టు ఈనాడు కవిత గారు చెప్తాను. సో ఈనాడు చేనేత కార్మికులకు ద్రోహం చేసేటటువంటి కార్యకలాపాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నట్టు కవిత చెప్పుకొస్తా ఉన్నారు అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడు. ఒకవైపు అప్పులు తీరుస్తూ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాడు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తున్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. సో మొత్తానికి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడు. సో ఈనాడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు సమకూర్చడంలో భాగంగా నిరుపేదలకి నాడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందంటూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన సభాపతి గారు చెప్పుకొచ్చున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా కల్పనే లక్ష్యం. ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తీసుకున్న నిర్ణయాలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా స్థాయి కల్పన లక్ష్యం అన్నట్టు ఈనాడు పేపర్ ప్రకటనకే కాకుండా అది ఫీల్డ్ మీద ఉండాలి, స్కూళ్ళల్లో ఉండాలి. సో మేము కూడా రెగ్యులర్గా వాచ్అవుట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మా దృష్టికి కూడా ఎన్నో సమస్యలు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఇది మధ్యాహ్న భోజన పథకంలో కానీ, అదేవిధంగా మౌలిక వసతులు అందించడంలో, తాగునీరు కానీ, అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, టీచర్ల కొరత కానీ, సో ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి. స్పోర్ట్స్ టీచర్ లేనటువంటి పరిస్థితి, పీటీ టీచర్లు లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కొరత, ఇది టీచర్ల కొరత కానీ, పీటీ టీచర్స్ కొరత కానీ ఖచ్చితంగా అన్ని సమస్యలకి పరిష్కరించాల్సిందిగా కోరుతాను. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ప్రతి రైతుకు భూభారతి భరోసా లాంటిది. ప్రతి రైతుకు భద్రత కల్పించేలా భూభారతి అమల్లోకి తెచ్చాం. ప్రతి మనిషి ఆధార్ నెంబర్ లాగా భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ నెంబర్ కేటాయిస్తాం. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇది. సమీకృత భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి పొంగులేటి. సో ఈనాడు చెప్తా ఉన్నాము, ఈనాడు పేపర్ ప్రకటనలకు, మీడియా ఛానళ్లకు దానికి మాత్రమే అంకితం కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క భూభారత్ ఏదైతే తీసుకొస్తున్నారో భూ సమస్యలకు పరిష్కారంగా ఉండాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. రికార్డులలో లేకపోవడం, రికార్డులలో భూమి ఉంటే ఇక ఫీల్డ్ మీద లేకపోవడం, ఫీల్డ్ మీద ఉంటే రికార్డులలో సరిగ్గా లేకపోవడం. సో ఈ విధమైనటువంటి సమస్యలు చూసినాం. సో ఇప్పటికైనా యొక్క భూభారతి ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు తీరుస్తుందని చెప్పేసి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా భూభారతి ప్రజలకు శాశ్వత పరిష్కారం ఉండే విధంగా చేస్తే బాగుంటుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.